ఎత్తిపోతలతో ప్రకాశం బ్యారేజ్కి జలకళ వచ్చింది. దీంతో పాటు కృష్ణా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తమిళేరు, బుడమేరు, బ్రహ్మలింగయ్య చెరువు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరు చేరడంతో ప్రకాశం బ్యారేజీకి జలకళ వచ్చింది. బ్యారేజీ మొత్తం 75 గేట్లలో 35 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి 25,375 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. బ్యారేజీ ఇన్ఫ్లో 35,467 క్యూసెక్కులు కాగా 4,714 క్యూసెక్కుల నీటిని తూర్పు కాలువకు, 5,008 క్యూసెక్కులు పశ్చిమ కెనాల్కు, 350 క్యూసెక్కుల నీటిని గుంటూరు ఛానల్కు విడుదల చేశారు. వాగుల్లో గుర్రపు డెక్క ఎక్కువగా ఉండడంతో విజయవాడలో కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు వరద ముప్పు ఉందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ భారీ వర్షాలకు కృష్ణా జిల్లా ముసునూరు మండలంలోని తమ్మిలేరు కాజ్వే కొట్టుకుపోయింది. దీంతో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ధర్మాజీగూడెం గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరద ఉధృతి మరింత పెరుగుతూ ఉండడంతో అధికారులు అందరినీ అప్రమత్తం చేశారు. కృష్ణా జిల్లాలో 10,000 ఎకరాలకు సాగునీరు అందించే బ్రహ్మలింగయ్య చెరువుకు గండిపడింది. వరి నాట్లతో ఉన్న చేలు మునిగిపోయాయి. నూజివీడు, మైలవరం ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వాగులు పొంగి బ్రహ్మలింగయ్య చెరువు నిండిపోయింది. సుమారు 865 ఎకరాల విస్తీర్ణంలోని చెరువు నిండిపోవడంతో కట్టలు తెగిపోయాయి. బోర్ల కింద సాగు చేసిన వరి పొలాలు, పత్తి, మిరప నీట మునిగిపోయాయి. తెగిన బ్రహ్మయ్య చెరువు కట్ట వల్ల సమీపంలో ఉన్న కొత్తగూడెం, మద్లపాలెం, బుద్దవరం, దావాజీగూడెంలలో పంట పొలాలు నీట మునిగాయి.